మీరు నిరంతరం కొత్త పరిస్థితులను ఎదుర్కొంటుంటే మీరు ఎదుగుదల, గొప్ప అవకాశాలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారన్న అర్థం. మీకు తెలియని పరిస్థితుల పట్ల భయం కలిగిన మరుక్షణం మీరు మీ ఎదుగుదలను, అవకాశాలను కుదించుకుంటారు. ఇది చాలా ముఖ్యం. ప్రతిరోజు మీరు తెలియని దానిలోకి అడుగుపెడుతూ ఉండాలి. దాన్ని ఎలా నిర్వహించాలో మీకు తెలియని దానిలోకి. దీని అర్థం మీరు ఎదుగుతున్నారని. కాబట్టి భయం తెలియని దాని గురించి కాదు. భయం అది మీకు బాధను కలిగిస్తుందేమోనని. కాబట్టి మొట్టమొదటి విషయం, మీపై కృషి చేసుకోవాలి. మీలో ఆనందకరమైన స్థితి ఉండేలా చూసుకోవడం. ఆనందకరమైన అంతర్గత స్థితి ఉండేలా మీ అంతరంగాన్ని ఇంజనీర్ చేసుకుంటే బాధపడతామేమోనన్న భయం ఇక లేకపోతే ప్రతిరోజు మీరు కొత్త పరిస్థితుల కోసం చూస్తారు. ప్రతిరోజు మీరు కొత్త అవకాశాల కోసం చూస్తారు. అంటే మీరు తెలియని ప్రదేశంలో ఉన్నారని. తెలియనిది శత్రువు కాదు. తెలియనిది అంటే అదేమిటో మీరు తెలుసుకోవాల్సి ఉంది. తెలియనిది అంటే మీ తెలివితేటలు, మీ సామర్థ్యం ఎల్లప్పుడూ చురుగ్గా ఉండాలి. జీవించాల్సిన మార్గం ఇదే. ఇదే ఎప్పటికీ యవ్వనంగా ఉండటానికి మార్గం. అలాగే ఇదే ముందుకు సాగే మార్గం. భౌతికంగా, ఆధ్యాత్మికంగా ప్రతి మనిషికి. నమస్కారం.